హైదరాబాద్లో స్వల్ప భూకంపం సంభవించింది. జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డి నగర్, దేవమ్మ బస్తీలో 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ఏం జరుగుతోందో తెలియక తీవ్ర ఆందోళన చెందారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని రోడ్లపైనే గడిపారు. ఏంటని నేను పడుకునేసున్నా, పెద్ద సౌండ్ వచ్చింది. అందరు లేచినారు. ఏంటని చూసేవారికి పెద్ద సౌండ్, అది పిడుగుపడ్డ సౌండ్ వచ్చింది. ఆ పిడుగుపడ్డ సౌండ్తో అందరూ బయటకు వచ్చి చూసేసరికి అందరూ బిల్డింగ్స్ మీదకి ఎక్కడం, మళ్ళీ రోడ్ మీద ఉండడం కానీ చూశాను. ఆ బాంబుల సౌండ్ వచ్చేసరికి ఏమైందా అనేసి చూసి బయటికి అటు ఇటు చూసినాము. ఏమైనా ఇల్లు కూలినాయా లేకపోతే పైన ఎవరు రాయిందని చెప్పి పైకి వెళ్ళిపోయి చూసినాము. చూసిపోయేసరికి ఆ టైం వరకు పబ్లిక్ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరూ బయటకు వచ్చేసారు. ఒకటేసారి బయటకు వచ్చిందని చెప్పేసి భూకంపం అనేసరికి అమ్మ మా వాళ్ళని పిల్లల్ని అందరూ తీసేసుకొని అందరూ బయటకు వచ్చేసామండి ఒకటేసారి. ఇట్లా బిల్డింగ్ పడడం వల్ల ఇట్లా అయిందంటే మేమంతా తిరిగితే పబ్లిక్ అంతా ఒక జమగూడి ఇది భూకంపనాలు వచ్చినాయని మాకు ఇట్లా జగద్గిరిగుట్ట ఏరియా మొత్తము. ఏ ఏరియాలో? జగద్గిరిగుట్ట ఎగ్జాక్ట్ దీనబంధు కాలనీ.